దేవుని యొక్క వారులారా, ఈ రాత్రికాల సమమున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తున్న ఈ మంచి ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. అలాగే కూడిచిన మీ అందరికీ, అలాగే కూడికి ఏర్పరచుకున్న గారికి నాకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈ లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యము నుండి 24వ వాక్యం వరకు మనం చదువుకున్నాం. యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అంటే తను నమ్మిన ప్రతి వారికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి, తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించడానికి ప్రభు వచ్చినాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో తన దగ్గరకు వచ్చిన ధనాపేక్ష కలిగిన పరిశీలనతో మాట్లాడుతూ ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినాడు. అందులో ఇద్దరు మనకు కనబడతా ఉన్నారు. ఒకడు ధనవంతుడు, మరొకడు లాజరు. ప్రియ దేవుని వాళ్ళరా, ధనవంతుడు లోకంలో బ్రతికినాడు, లాజరు బ్రతికినాడు. అయితే వారి కాల క్రమములో, అంటే వారి యొక్క కాల పరిమితిలో, వారి సమయాన్ని పెట్టి వారి యొక్క జీవిత కాలం ముగించబడిన తర్వాత వారిద్దరిని గురించి రాయబడింది 22వ వాక్యంలో. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇక్కడ ఇద్దరు కూడా చనిపోయినారు. నిజమే కదా. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే, అంటే ఈ లోకంలో శరీరానుసారంగా మరణించవలసిందే. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, వీరిద్దరి కాలము తీరిపోయింది. దరిద్రుడు చనిపోయినాడంట. ముందు అక్కడ రాయబడింది. దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడంట. అలాగే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. మరి ఇతని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఆవిడ చెప్పబడుతుంది కదా. దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. 24వ వాక్యంలో, తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి తన వ్రేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని చెప్పాను. కేకలు వేసి చెప్పాను. అంటే ఇతడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే 23వ వాక్యంలో పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఏముందంటే ఆరని అగ్ని ఉంది. అంటే మరి ఇద్దరు బ్రతికినారు కదా. ఒకడేమో అబ్రహాము అనంటే దేవుని చేత పిలువబడి దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతికిన విశ్వాసులుండే ఒక గృహంలోనికి అతడు వెళ్తే, లేకుంటే ఆ యొక్క శ్రేష్టమైన స్థలంలోకి అతడు వెళ్తే, ఇంకొకడేమో ఎక్కడికి వెళ్ళాడంట, పాతాళంలోకి వెళ్ళాడంట. మరి ఇద్దరి బ్రతుకులే కదా. మరి ఒకవేళ ఈ ధనవంతుడైన వాడు ఒకవేళ అన్యుడేమో, లేకుంటే దేవుని ఎరగని వాడేమో అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇతడు ఏమన్నాడు, అబ్రహామును సంబోధిస్తూ అతడు ఒక మాట అన్నాడు. 24వ వాక్యం చదువుతారా? తండ్రివైన అబ్రహామా అంటా అన్నాడు. అంటే ఏం పిలుస్తా అన్నాడు? అబ్రహామా అనలేదు, ముందు ఒక పదాన్ని ఉపయోగిస్తా ఉన్నాడు. ఏమంటా అన్నాడు? తండ్రివైన అబ్రహామా అంటా అన్నాడు. అంటే ఇతడు కూడా యూదా జాతికి సంబంధించిన వాడుగా, లేకుంటే ఇతడు కూడా ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ వంశానికి సంబంధించిన వాడుగా కనబడతా ఉన్నాడు. అంటే మరి ఇతడు ఎందుకు ఇక్కడికి పాతాళానికి వెళ్ళాడు? అతడు ఎందుకు నిత్య జీవానికి, లేకుంటే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి, లేకుంటే ఆ పరదేశకు వెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే, వీళ్ళిద్దరూ వెళ్ళటానికి కారణం ఏంటి? కొన్ని కారణాలు. ఈ దినం లాజరు అలాగ వెళ్ళటానికి కారణాలు ఏంటి? అతడు వెళ్ళలేకపోవడానికి కారణాలు ఏంటి? వీలైనంతగా చూద్దాము. ఈ దినము ప్రభు చిత్తాన్ని బట్టి లాజరు ఎందుకు వెళ్ళాడో చెప్తాము. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చినప్పుడు ధనవంతుడు ఎందుకు వెళ్ళలేకపోయాడో మరోసారి ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనకు సమయము తక్కువగానే ఉంది కనుక, నిర్ణీత సమయానికి ముగించాలని ఇష్టపడతా ఉన్నాను కనుక కొన్ని మాటలు మనం స్పష్టంగా ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, ఎందుకు ఈ యొక్క దరిద్రుడుగా పిలువబడిన లాజరు ఇతడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు అని అంటే మొదటి రీజన్ అది చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 31వ వాక్యం చదువుతారా? 31వ వాక్యం చదువుతారా? అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల
మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. రీజన్ ఏంటి? ఇతడు లాజరు అబ్రహాము రొమ్మున లేకపోతే పరదేశకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒకటో రీజను, అతడు దేవుని యొక్క సేవకుల మాట. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏం చెప్తా అన్నాడు? అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు. మోసే ఎవరు? మోసే ఎవరు అని అంటే దేవుడు చెప్తాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోసే. మోసే ఎవరు అని అంటే దేవుని చేత పిలువబడినవాడు మోసే, దేవుని చేత ఐగుప్తు దేశానికి పంపబడినవాడు మోసే. అలాగే ఈ మోసే ఎవరు అని అంటే ఇశ్రాయేలు ప్రజలను ప్రభు యొక్క కృపను బట్టి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించిన వాడు మోసే. కాబట్టి ఇంకా అక్కడ రాయబడుతుంది ప్రవక్తలు. ప్రవక్తలు అనగా అబద్ధ ప్రవక్తలు ఆనాటి కాలంలో ఉన్నారు, నిజంగా దేవుని చేత పంపబడిన ప్రవక్తలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ యొక్క లాజరు ఎవరి మాట విన్నాడు అని అంటే నిజముగా దేవుని చేత పంపబడిన సేవకుల యొక్క మాటలు అతడు విన్నాడు. సేవకులు ఏం మాట చెప్తారు అని అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం, వారు దైవ వాక్యాన్ని ప్రకటించేవారు. ఆనాటి కాలంలో దేవుడు ఒక ప్రవక్తకు చెప్పి నాయనా నువ్వు ఆ ఊరికి వెళ్ళి ఈ మాట తెలియజేయంటే వారు ఆ మాటనే చెప్పేవారు. ఇదిగో దేవుడు నీకు ఇట్లా చెప్పినాడని చెప్పేవారు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. హిజ్కియా రాజు ఉన్నాడు, అతనికి చాలా మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ప్రభు ఏం చేసినాడు? యెషయా ప్రవక్తను పంపి అతనితో ఒక మాట చెప్పమన్నాడు. ఏ మాట అంటే నువ్వు మరణమో పోతా ఉన్నావు, నువ్వు బ్రతుకవు గనుక నీ ఇల్లు చెక్కబెట్టుకున్నాడు. అంటే దేవుడు ఏది చెప్పినాడు యాజ్ ఇట్ ఈజ్ గా అదే తీసుకెళ్ళి ఆయనతో చెప్తారు. ఇది ప్రవక్త చేసే పని. కాబట్టి ప్రవక్త అయిన వారు వారి యొక్క స్వచిత్తాన్ని బట్టి లేకపోతే దైవజనులైన వారు వారి యొక్క ఆలోచనను బట్టి చెప్పేవారు కాదు, కానీ దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై దేవుడు పలికించిన మాటని వారు పలికేవారుగా ఉన్నారు. ఈయన వినే సమయంలో ఒకవేళ ఈ మోసే ప్రవక్తలు వీరు ఏం చెప్పి ఉంటారు అనంటే ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా, అంటే దేవుని ఎరగటం ద్వారా వారు ఏమవుతారు అనంటే ఆ లేఖనాలను అనుసరించి వారు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్తారు అని చెప్పి ఉండవచ్చు. అందుకే ఇతడు ఏం చేసినాడు? ఆ మాటలను గట్టిగా పట్టుకున్నాడు. రోమిలకు రాసిన పత్రికలకు మనం వెళ్తే ఒక మాట మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటే ఏమి విన్నారు అనంటే దైవ వాక్యాన్ని అతడు వినగలిగినాడు. మరి నేటి దినాల్లో చాలా మంది చాలా వాటిని వినేవాళ్ళుగా ఉన్నారు. అంటే చెరుపు మాటలు వినేవాళ్ళు ఉన్నారు, పక్కదోవ పట్టించే మాటలు వినేవాళ్ళు ఉన్నారు, అలాగే జీవితంలో చెరిపివేసే వారి మాటలు వినేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మాట వినగలిగేవారు ఎవరు? అయితే ఈ వ్యక్తి దేవుని మాట విన్నట్టుగా మనకు కనబడతా ఉంది. దేవుని మాట వినడం వలన ఎలాంటి ప్రయోజనం జరుగుతుందో మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 17వ వాక్యం చదువుదాం. 10వ అధ్యాయం 17వ వాక్యం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, వినటం వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుందంట. వినటం వలన విశ్వాసము కలుగును. ఏ మాట వింటే? సినిమా మాటలు వింటే విశ్వాసం కలగదు, లేకపోతే చెడిపోయే మాటలు వింటే చెడు సంబంధమైన ఆలోచనలు కలుగుతాయి. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే క్రీస్తును గురించిన మాట వినడం వలన, యేసును గురించిన మాట వినడం వలన, దేవుని గురించిన మాటలు వినడం వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ప్రియ దేవుని వలన ఈనాటి కాలంలో దేవుని పిల్లలైన వారు విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది, విశ్వాసంలో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది, విశ్వాసంలో దినదినము వృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఎట్లా ఉన్నారంటే చూడకూడని వాటిని చూస్తూ వినకూడని వాటిని వింటూ వారి విశ్వాసాన్ని సన్నగిల్లింపజేసుకుంటా ఉన్నారు. అంటే వారి విశ్వాసంలో బలహీనులు అవుతా ఉంటా ఉన్నారు, వారి విశ్వాసాన్ని పోగొట్టుకునే వారుగా కనబడతా ఉన్నారు. నిజంగా విశ్వాసంలో నుండి ఒక వ్యక్తి తొలగిపోతే ఏమవుతాడంటే భ్రష్టుడు అవుతాడు. భ్రష్టుడైన వాడు ఎక్కడ కదా అంటే పాతాళానికి వెళ్ళిపోతాడు. కాబట్టి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, ఇతడు ఎవరి మాట విన్నాడంటే దేవుని యొక్క సేవకుల యొక్క మాట విన్నాడు. ఆ మాట ప్రభువుని గురించిన మాట, దేవుని గురించిన మాట. అంటే దేవుని కొరకు ఎలాగ బ్రతకాలో, దేవుని కొరకు ఎలాగ జీవించాలో,
దేవుని కలిగి ఎలా ఉండాలో అతడు దేవుని గురించి తెలుసుకున్నాడు కనుక దేవుని కొరకు అతడు జీవించటం ప్రారంభం చేసినాడు. అతడు వెళ్ళటానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు. మరి నేటి దినంలో మనం ఎవరి మాట వింటా ఉన్నాం? ఒకసారిగా ఆలోచన చేద్దాం. దేవుని మాట వినగలుగుతా ఉన్నావా, లేదంటే దయ్యపు మాట వినగలుగుతా ఉన్నావా? ఒకసారి ఆలోచించి. జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. ఒక ఆయన వాళ్ళ ఊర్లో ప్రభువును తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అతనికి ఏం కలిగిందంటే వాళ్ళ ఊర్లో జరిగిన పరిస్థితి, ప్రతి సంవత్సరం కూడా యవనస్తులు చనిపోయేవాళ్ళంట. 2 లేకుండా 3 అట్లా చనిపోయారు. ఎందుకు చనిపోతా ఉన్నారో అర్థం కాదు. ఒక రోగం వచ్చినట్టు కనబడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోగానికి మందే దొరకదు, అంత క్షీణించిపోవడమే. అంటే ఎంత వైద్యం చేసినా, ఎన్ని ప్రయాసాలు పడినా వాళ్ళు చనిపోవడమే తప్ప బ్రతికిన వాళ్ళు లేరంట. ఒకానొక దినాన ఏం జరిగిందంటే ఈయన కూడా నిద్రపోయేటప్పుడు ఎందుకో ఇక్కడ గుండెల మీద బరువుగా అనిపించిందంట. వాళ్ళ నాన్నతో చెప్పినాడంట, నాన్న నాకు ఎందుకో ఇక్కడ కొంచెం భారంగా ఉంది, నాకు కొంచెం కష్టంగా ఉంది ఊపిరి పీల్చుకోవడం కూడా. అంటే ఏం కాదులేరా, కొంచెం అట్లా ఉంటే ఏమైనా పని చేస్తావు కదా, అట్లా ఉంటుందేమోలేనా అంట. కానీ ఆ రోజు నుంచి ఆయనకు చాలా కష్టంగా ఉంది చెప్తానన్నాడు. ఇట్లా దినాలు గడిచే కొలది అది ఎక్కువ అవుతా ఉంది కానీ తగ్గడం లేదు. ఇంకా వైద్యుల దగ్గరికి వెళ్ళినాడు, అంతరాలు కట్టించుకున్నాడు, ఏం చేసినా కూడా పోలేదు. ఇలా ఉన్న తరుణంలో అతనికి అలా ఉండగానే వాళ్ళు పెళ్లి చేసేసినారు. ఇలా జరుగుతూ ఉండగా తనకు కనబడుతూ ఉండగా ఏం జరిగిందంటే ఒక పెద్ద పొగమంచు కనపడి అది ఒక ఒంట లెక్కన మారిపోయి తన కడుపులోకి వెళ్ళిపోయిందంట. అది ఎప్పుడైతే ఆ ఒంట లోపలికి వెళ్ళిపోయిందో అక్కడ ఏమయ్యాడంటే దినదినము క్షీణించడం ప్రారంభం చేసినాడు. దినదినము లావున్న మనిషి చాలా బలహీనం అయిపోయినాడు. తర్వాత కొంచెం మందదృష్టి కలుగుతూ ఉంది. ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఉండి చాలా బాధపడుతూ ఇంకా తనకు తెలిసిన వాళ్ళందరినీ ప్రార్థన చేసినట్ట, లాభం లేదు. ఒకానొక దినాన ఆ మంచం పైన పడుకొని ఏడుస్తూ తనకు తెలిసిన ఒక మాట, ఆకాశమందు నిజమైన దేవుడా, నువ్వెవరో నాకు తెలియదు, అయితే నువ్వు ఉన్నావంటే నన్ను బాగు చేయని చెప్పి అన్నాడంట ఒక మాట. అయితే ఇతడు చనిపోతాడని చెప్పి తన బంధువులు వాళ్ళు ఇల్లు వచ్చి చూసిపోతా ఉన్నారు, ఇంకా చనిపోతాడు కదా అని. ఇలాంటి టైంలో ఆయన దగ్గరికి తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి వచ్చినాడంట. ఆయన అనుకున్నాడంట, ఎవడో నేను చచ్చిపోతా అన్నాడు కదా, నా బంధువులలోనో లేకపోతే స్నేహితులన్నో ఎవడో వచ్చి చూసిపోతా ఉండాలి అని చెప్పి ఈయన అనుకున్నాడు. అంటే మాట్లాడడానికి కూడా శక్తి కోల్పోయినాడు. ఇలాంటి సమయంలో ఆయన ఎప్పుడైతే దర్శించినాడు కొంచెం మేలైంది. కొంచెం మేలైన తర్వాత వాళ్ళ నాన్న పిలిచి అన్నాడంటే, నాయన నేను చచ్చిపోయేటట్టున్నాను, నన్ను బ్రతికించిన ఆయన, ఎక్కడికన్నా ఏదైనా మంత్రిగాని దగ్గరకో లేకపోతే ఎక్కడన్నా దేవాలయానికో ఎక్కడో సాటి తీసుకెళ్ళి నన్ను బాగు చేయను అంటే వాళ్ళు అన్నారంట. అక్కడ ఉండే వాళ్ళు, అరే మొన్ననే మీ బంధువుడు ఒక ఆయన చనిపోయినాడు కాబట్టి నువ్వు అంటులో ఉన్నావు, కాబట్టి అంటులో ఉంటే ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ అంటులో ఉన్నావు కాబట్టి నిన్ను బాగు చేయడు, కాబట్టి ఇది నువ్వు అనుభవించాల్సిందని అంట. ఇంకొక ఆయన కల్పించుకుని, ఊరా మొన్న ఒక ఆమె బాగుపడింది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆయన అంటులేని దేవుడు, ఆయనకు అంటున్నా కూడా ఏం కాదు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళురా అని చెప్పినారంట. ఇది ఏదో బాగుందని చెప్పి తెలిసిన మందిరం దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళాడంట ఆయన. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన అనుభవం ఏంటంటే, ఇంకా ఒక్కడుగు ముందుకేస్తే మందిరంలోకి వెళ్తాడు. ఇలాంటి టైంలో వెనకల ఒక నల్లటి ఆకారం వచ్చి, ఎందుకు వచ్చినావు రాను వీడికైందంట. ఎందుకు అనంటే నేను బాగుపడడానికి వచ్చిందని చెప్పి తను అనుకుంటా ఉన్నాడు, కానీ బయటికి చెప్పలేకున్నాడు. ఆ నల్లటి ఆకారంలో ఒక స్వరం వినపడతా ఉందంట, నువ్వు అడుగు ముందుకేస్తేవా నేను చంపుతాను, కాబట్టి వెనక్కి వెళ్ళిపో అని చెప్తా ఉన్నాను. అయితే అలా చెప్తా ఉన్న తరుణంలో ఆ మందిరంలో ఒక గొప్ప వెలుగుతో కూడుకున్న వస్త్రాలు కలిగిన ఒక వ్యక్తి, నా కుమారుడా లోపలికి రానాడట. ఇప్పుడు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? ఇది చెప్తా ఉంది. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను చంపుతా. ఆయన అంటాడు ఒక అడుగు వేసి ముందుకు రా అంటే. ఇప్పుడు ఎవరి మాట వినాలా? కాబట్టి తన బ్రతుకు నిమిత్తమై ఒక్క అడుగు ముందుకేసినాడు అంతే. ఆ దినం దేవుడు అతన్ని దర్శించినాడు, జీవితమే మార్చబడింది. ఆ తర్వాత దేవుణ్ణి ఎరిగి బాప్తిజం పొంది ప్రభు కొరకు జీవించి, ఆ తర్వాత దేవుని సేవ పిలుపును బట్టి
ఆయన కూడా సేవలో ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుని మాట వినడం వలన. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎవరి మాట వింటా ఉన్నావు ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించి. ఇతడు పరదేశకు లేకుంటే అబ్రహాము రూపున అనుకోవడానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మాట విన్నాడు. నువ్వు ఎవరి మాట వింటా ఉన్నావు? రెండవ కారణం చూద్దాం. లూకాసు వార్తలోకి వెళ్దాం. రెండవ కారణం లూకాసు వార్తలోకి వెళ్దాము. 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అక్కడ ఒక్క మాట చదవండి. 20వ వాక్యం. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల బెదురుడి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. ఇది వాని స్థితి. అంటే ఆరోగ్యము సరిలేదు, ఆర్థికంగా కూడా మెరుగ్గా కదా. ఇప్పుడు ధనవంతుడు ఎట్లా ఉన్నాడు? సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని అన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాటి చూసినప్పుడు ఇంక ఆలోచన రాదా అమ్మా? ఆలోచన రాదా? పక్కనోళ్ళు ఫ్రిడ్జులు, పక్కనోళ్ళు ఫ్యాన్లు, పక్కనోళ్ళు స్కూటర్లు, పక్కనోళ్ళు కార్లు కొంటే ఈ పక్క ఇంట్లో ఉండే వాళ్ళకు ఏం లేదనుకోండి, వాళ్ళకి ఆలోచన రాదా? భౌతికంగా ఆలోచన చేద్దాం. ఆలోచన వస్తుందా రాదా? వాళ్ళకు ఉన్నప్పుడు నేను ఎందుకు సంపాదించుకోకూడదు అన్న ఆలోచన రావాలి కదా. మరి ఇక్కడ లాజరు కూడా ఉన్నాడు. అతని స్థితిని బట్టి ఇతడు కూడా ఆలోచన చేసి ఉండవచ్చు. ఏమని? నేను కూడా ఏదో ఒక రకంగా సంపాదించుకుంటే నాకు మేలవుతుంది కదా అని చెప్పి అనుకుండవచ్చు. కానీ తన స్థితి ఎలాంటిదంటే సంపాదించుకోవడానికి కష్టపడే తత్వం లేదు. ఎందుకంటే అక్కడ రాయబడింది, కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. నాకుతా ఉంటే మరి ఏం చేసినట్టు ఆయన అంటే దాన్ని తోలడానికి కూడా శక్తి లేదు, అంటే శరీరం సహకరించే లేదు. అయితే ధనాన్ని సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. కానీ ఇతడు ఎట్లున్నాడంటే దేవుని కొరకు నీతిని కలిగి ఆ నీతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆ నీతిని విడిచిపెట్టడం లేదు, ఆ నీతిని పోగొట్టుకోవడం లేదు. ఎట్లంటే చెప్తాను, ధనాన్ని సంపాదించుకోవడానికి మార్గాలు కొన్ని చెప్తాను. బైబిల్ గ్రంథంలో జరిగిన సంఘటనలు చెప్తాను. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఆకాను అని ఒక వ్యక్తి కనబడతాడు. చూడొద్దులేండి, ఈనండి చాలు. ఆకానుతో యెహోషువ అనే దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మనము కానాను ప్రదేశానికి వెళ్తా ఉన్నాం, అయితే మనం ఎరుకోను జయించబోతా ఉన్నాం. ఈ ఎరుకోలో అంతా కూడా శాపగ్రస్తమైంది. ఎవ్వడు కూడా దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు, తీసుకోవద్దు అన్నాడు. అందరికి తెలియజేయబడింది ఆ మాట. రే, ఎరుకోలో ఉండేది ఏది కూడా తీసుకోవద్దు, ముట్టకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు అని చెప్పినాడు. అంత యుద్ధం జరుగుతూ ఉంది, సమూలంగా నిర్మూలన చేసేసిన. అయితే జరిగిన అనుభవం ఏంటంటే, ఆకాను అనే ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. బాగా కనపడతా ఉంది వెండి, బాగా కనపడతా ఉంది బంగారం, బాగా కనపడతా ఉన్నాయి సినార్ వస్త్రాలు. అప్పుడు ఏం చేశాడంట, ఆ వెండిలో కొంత, బంగారులో కొంత, ఆ సినార్ వస్త్రాన్ని తీసుకొని ఎవరికి తెలియకుండా గుడారంలో దాచిపెట్టాడు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే అతడు దొంగతనం చేసినాడంట. బైబిల్లో రాయబడిన మాట. అతడు దొంగిలించి ఆ సామాన్ తీసుకొచ్చి ఏం చేసినాడంటే గుడారంలో పాతి పెట్టేసినాడు. ఇంకా మరలా రోజు యుద్ధానికి వెళ్ళాల. దేవుడు ఏం జవాబు ఇవ్వలే. యెహోషువకు డౌట్ వచ్చింది, ఎందుకు దేవుడు జవాబు ఇవ్వాలని చెప్పి. సరే అని చెప్పి కొంతమంది అక్కడికి యుద్ధానికి కూడా వెళ్ళినారు. ఆల్రెడీగా వెళితే వాళ్ళంతా ఓడిపోయి 33 మంది చనిపోయి అందరు వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసినారు. ఇశ్రాయేలు ప్రజలకు అపజయమే లేదు, కానీ ఆ రోజు అపజయం కలిగింది. ఇంకా వారికి అర్థం కాలేదు. బట్టలన్నీ దించేసుకొని ఏడ్చి ప్రార్థన చేస్తాను. ప్రభు అన్నాడు, మీలో పాపం జరిగింది, అందుకే నేను మీకు తోడుగాలేను, నేను తోడుగాలేను కాబట్టి మీరు ఓడిపోయినారని చెప్పినాడు. ఏంటని ఆరాధిస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆకాను దొంగతనం చేసినాడు. చూసారా, దొంగతనం చేయటం అన్నది వారి జీవితంలో ఎంత నష్టాన్ని కలగజేసింది. తర్వాత అక్కడ రాయబడుతుంది, ఆకాను యొక్క భార్యను, ఆకాన్ యొక్క పిల్లలను దేవుడు చెప్పినట్టు రాముతో కూడా చంపేయమన్నాడు. చచ్చిపోయినారు వాళ్ళంతా. అంటే కేవలం వెండి, బంగారు, సీనారు వస్త్రాన్ని ఆశించి దొంగతనం చేయడం వలన ఏమైందంట, అందరు కుటుంబమే లేకుండా పోయింది. అంటే దొంగతనానికి ఎంత శక్తి ఉందా అని అంటే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి చెప్తాడు, దొంగలంట దేవుని రాజ్యాన్ని
స్వతంత్రించుకోలేరు, దొంగలు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి బైబిల్లో రాయబడుతుంది, నీ పొరుగువాని దగ్గర దేనిని కూడా ఆశించొద్దు అని ఉంటుంది కదా. కాబట్టి ధనాన్ని సంపాదించుకోవడానికి అతను ఏం చేసినట్టు దొంగతనం చేసినాడు, అయితే తన ప్రాణాలనే కోల్పోయినాడు. ఇంకొక సంఘటన చెప్తాను, బైబిల్లో రాయబడిన సంఘటన. ఒక ఆయన ఒక సేవకుని దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు, అంటే ఆ సేవకుని దగ్గర పనుడిగా ఉన్నాడు. ఈ సేవకుని దగ్గరికి వేరే దేశం నుండి సైన్యాధిపతి వచ్చి రోగం బాగైన తర్వాత ఈయన ఏం చేసినాడంటే తన దగ్గర ఉన్న వెండి బంగారు వస్త్రాలు అన్నీ అయ్యా నీకు ఇస్తాను తీసుకో ఆయన అన్నాడు, ఒక్కటి కూడా నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆయన ఏది కూడా తీసుకోవాలి, అంటే తన దగ్గర ఉన్న శ్రేష్టమైన వస్తువులన్నీ కూడా నాకు వద్దు, నేను తీసుకుని అన్నాడు ఆ సేవకుడు. ఇప్పుడు అతడు వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ సేవకుడు ఇలాగ చెప్పినాడు, తీసుకోలేదు అని చెప్పి వెళ్ళిపోతా ఉండగా తన దగ్గర ఉన్న పనుడు ఏం చేసినాడంటే వానికి ఒక ఆలోచన వచ్చింది, మా గారికి సంపాదించుకోవడం తెలీదు, నేనున్నా నాకు భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బతకాలి కదా, కాబట్టి నేను సంపాదించుకుంటానని చెప్పి ఏం చేసినాడంటే కొంత దూరం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెనకగా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. వాళ్ళు దూరం చూసినారు, ఎవడో పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నారు, ఆంగ్రం అని చెప్పి ఆపేసినారు. ఆపిన తర్వాత దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన నన్ను చూసిన తర్వాత, నువ్వు సేవకుడి దగ్గర ఉన్న పని కదంటే, అవునయ్యా, మా సేవకుడు నన్ను పంపించినాడు, ఏమి అని అంటే, వేరే దేశం నుండి మా దగ్గరికి ఇప్పుడే మీరు ఇటు వచ్చినారు, వాళ్ళు ఇటు వచ్చినారు అంతే, కాబట్టి వాళ్ళకి వస్త్రాలు కావాలి అని అంటే వాళ్ళు అన్నారు, వస్త్రాలకే కర్మ, ఇదిగో అని చెప్పి ఆ దగ్గర ఉన్న ధనము, ఆ వస్తువులు, తర్వాత ఆ వస్త్రాలు అన్నీ గాడిల మీద వేస్తే అంతవరకు తీసుకుని వెళ్ళి ఆ శాకుంట కూడా లోపల పెట్టుకున్నాడు. అంటే ఏమాడిన సంపాదించుకున్నాడు, అబద్ధం ఆడి, రైట్, ఆ దొంగతనం చేసినాడు. ఈయన ఏం చేసినాడు, అబద్ధం ఆడి సంపాదించుకొని లోపల పెట్టేసి ఏమి తెలియదు లెక్కన కూర్చున్నాయి. ఆయన అన్నాడు, అరే బి నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, యాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళిన పాస్టర్ గారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో నేను నీకోసమే నేను ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు ఆయన. అయితే నువ్వు అతన్ని కలుసుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, కాబట్టి నువ్వు అబద్ధం ఆడి దాన్ని సంపాదించుకున్నావు. వాడు కుష్ఠరోగం పోగొట్టుకుని వాడు ఇంటికి పోతా ఉన్నాడు, ఆ కుష్ఠరోగం నీ సంతతి కలుగును కాక అన్నాడు. అంతే, వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది, ఈయన సంతతి అంతటి. చూసారా, అబద్ధమాడి ధనం సంపాదించుకోవడం చూసుకున్నాడు కానీ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఈ యొక్క లాజరు కూడా దరిద్రుడిగా ఉన్నాడు కదా, లేనివాడుగా ఉన్నాడు కదా, సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అతడు ఏం చేశాడంట, దేవుని కొరకు నీతిగా బ్రతికినాడు. మన జీవితంలో నీతి ఉందా? మన జీవితాల్లో ఇలాంటి వాటికి చోటు లేకుండా అన్యాయము, అక్రమము, మోసము, అబద్ధము, జూదము, ఇలాంటి వాటికి చోటు లేకుండా దేవుని పిల్లలు బ్రతకాలి. ఇట్లా ఇతడు దేవుని కొరకు ఏం చేసినంటే నీతిగా బ్రతికినాడు. ప్రియ దేవుని వల్ల అది ఎంతైనా సరే అలాంటి వాటికి చోటు లేదు. జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. ఒక దేవుని నమ్మిన బిడ్డ మెకానికల్ అతడు ఒక కారు ఏం చేసినంటే, ఒక ఆయన కారు తీసుకెళ్ళి రిపేర్ చేయించడానికి అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళి మాట్లాడుతా ఒక మాట చెప్పినాడంట. ఇంకా అన్నీ రిపేర్ చేసి అయిపోయిన తర్వాత ఆయన చెప్పినాడు, బాబు దీనికి ఇప్పుడు చక్రం పోయింది కదా, ఇది 200 కదా, కాబట్టి దీన్ని ఏం చేస్తున్నట్టే 400 రాయన్నాడంట. ఆయన అన్నాడంట, అయ్యా నేను దేవుని నమ్ముకున్నానయ్యా, అదేంది 200, నేను 400 ఎట్లా రాశాను, నా వల్ల కాదయ్యా అన్నాడంట. ఏం కాదులే, నువ్వు 400 రాయి, నీకు ఒక 100 ఇస్తే నాకు ఒక 100, ఇద్దరికి మేలు అవుతాయి కదా అన్నాడు. ఆయన అన్నాడంటే, నేను నమ్ముకున్నాను, నేను అట్లా చేయను, కాబట్టి నాకు వద్దు, నేను చేయనని చెప్పినాడు. ఎంత బతిమాలినా కూడా అతడు ఒప్పుకోలే. ఇక ఎంత చేసినా కూడా బిల్లు ఎక్కువ వేయమంటే వేయలే. అప్పుడు ఏం జరిగిందంటే, ఆయన వాదించి, నేను కదా చెప్పేవాడిని, నేను కదా, నీకేమి ఇబ్బంది అని చెప్పినా కూడా ఆయన ఏం చేసినాడంటే వినలేదు, అసలు ఓర్చుకోలేదు. నా వల్ల కాదయ్యా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే నవ్వి అతనితో సెకండ్ తీసుకొని, అయ్యా నేను ఇలాంటి యథార్థత కలిగిన నీతి కలిగిన వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నాను, మా కంపెనీలో నీకు జాబ్ ఇస్తాం, నీకు ఇక్కడ వచ్చేది 10,000 అయితే మేము 30,000 ఇస్తాం, మా దగ్గర చేరండి అని చెప్పినాను. ఎందుకు మాట చెప్తానంటే,
దేవుని కొరకు అతడు నీతిగా బ్రతికినాడు. చూసారా? అంటే ఇక్కడ ఈ దరిద్రుడిగా ఉన్న ఈ వ్యక్తి ధనాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడవచ్చు, కానీ అలాగూ చేయకుండా తన స్థితిని బట్టి దేవుని కొరకు నీతి కలిగి ఉన్నాడు. 2 కారణాలు చూసాం. ఒకటి, దేవుని మాట విన్నాడు. రెండవది, దేవుని కొరకు నీతిగా బ్రతికినాడు. యోహాను రాసిన పత్రికలో ఒక్క మాట మనం చదువుకుందాం. యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక్క మాట 3వ అధ్యాయంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక్క మాట చదువుకుందాం. 7వ వాక్యం చదువుతారు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. రైట్. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. చూసారా? అంటే నీతిని జరిగించే ప్రతి వాడు కూడా ఏమవుతాడంట? నీతిమంతుడు అవుతాడు. కాబట్టి తన బ్రతుకులో ఏముందంటే నీతి ఉంది. ప్రేమైన దేవుని వర్లరా, ఈ లాజరు దరిద్రుడే కానీ అవినీతి పరుడు కాదు, మోసం చేసేవాడు కాదు, దేవుని కొరకై నీతిగా బ్రతికినవాడు. 3వ కారణం చెప్తాను. లూకా రాసిన సువార్తలో లాజరు గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు అతడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు? ఒకటి, దేవుని మాట విన్నవాడుగా కనబడతా ఉన్నాడు. రెండవదిగా, దేవుని కొరకై నీతిగా బ్రతికిన వాడుగా కనబడతా ఉన్నాడు. 21వ వాక్యం చదవండి. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ ఇతడు ఉన్న స్థితిని బట్టి, అక్కడ ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఇతను చూసి ఏమని ఉండొచ్చు? అరే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, కానీ నా నుండి వచ్చిందని ఆశించే కదా నువ్వు ఆకలి తీర్చుకునేది అని ఆయన అంతే. ఇప్పుడు ధనవంతుని దగ్గరికి బైబిల్ రాబెట్టారు, దరిద్రుని కంట ఏమి లేని చుట్టాలందరూ దూరం అవుతారంట, ధనవంతునికి స్నేహితులు ఎక్కువ అవుతారు, బంధువులు ఎక్కువ అవుతారు. లోకంలో కూడా సామెత చెప్తారు కదా, ఇక్కడ బెల్లం ముక్కుంటే చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి, దాన్ని తినడానికి సమస్తం వస్తాయి, ఏమీ లేదానికి ఏమొస్తాయి? ఏమీ లేవు. అట్లాగే ఇప్పుడు ధనవంతుని దగ్గరికి వచ్చిపోయే బంధువులు కానీ స్నేహితులు కానీ ఇప్పుడు అతను చూసి ఏమని అంటారు? ఇక్కడ దేవుని నమ్ముకున్నాడు కదా, ఈయనకెందుకు ఈ దరిద్రం? దేవుని నమ్ముకున్నాడు కదా, ఎందుకు ఇంక పరిస్థితి? నీ దేవుడు నిజమైన వాడైతే నీకెందుకు రా ఈ పరిస్థితి? రకరకాలుగా ఉండొచ్చు కదండి. అయినప్పటికీ అతను ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు, ఆ నీతి కొరకు ఓర్పును కలిగి ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు. ఎవరు ఏమన్నా సరే ఏం చేసినాడు? సహించుకుంటూ వచ్చినాడు, భరించుకుంటూ వచ్చినాడు. ఇంకా వాళ్ళ మీద ఏమనలేదు, ఇంకా రకరకాలుగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే బైబిల్ ఒక మాట రాబట్టారు, పగ తీర్చుట నా పని ఆయన అంటాడు ఆయన. కాబట్టి నీ శత్రువును ఏం చేస్తావు? వాని కొరకు ప్రార్థన చెయ్యి. నీకు ఎవడైనా బాధ కలిగించినాడా? వాని కోసం ప్రార్థన చెయ్యి. నేను ఎవడైనా ఇబ్బంది పెట్టినాడా? వాని కోసం ప్రార్థన చెయ్యి. కాబట్టి నువ్వు ఏం చేస్తావు? ఇట్లా చేద్దావు అట్లా చేద్దాం అనుకోవడానికి కాదు. కాబట్టి ఇతడు ఏం చేసినంటే దేవుని కొరకు ఓపిక కలిగి జీవించినాడు, అంటే ఓర్పు కలిగి జీవించినాడు. తనకు వచ్చే నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, దూషణలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరిని బదులు దూషించక, లేదంటే బదులుగా శపించక, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడక, అతడు ఏం చేశాడంటే దేవుని కొరకు ఓపికగా బ్రతికినాడు. ప్రియ దేవుని వాళ్ళన, మరి నేటి దినాల్లో ఈ పరిస్థితి దేవుని పిల్లల్లో కనబడుతుంది అంటే బయట వాళ్ళకంటే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి ఓపిక తక్కువ అయిపోతా ఉంది. ఇంకా ఓర్చుకోలేని పరిస్థితి అయిపోతాయి కదా. ఒక సేవకుడు ఏం చేసినంటే, ఒక విశ్వాసి ఎట్లుందో చూడ్డానికి ఆ ఊరికి వచ్చినాడంట. ఈమె ఎట్లాంటిదంటే మందిరంలో చాలా భక్తి పర్రాదు, బాగా ప్రార్థన చేస్తుంది, తర్వాత బాగా పాటలు పాడుతుంది, ఎంత భక్తిగా ఉంటుందంటే అంత భక్తిగా ఉంటుంది. పాపం ఈమె ఎట్లుందని చెప్పి ఆ సేవకుడు సంచి తగిలించుకొని
ఆ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఈమె ఎక్కడుందంటే నీళ్లు పట్టుకునే కాడ ఉంది. ఈ నీళ్లు పట్టుకునే కాడ ఈమె బిందె తీసేసి ఏదాన్ని పెట్టుకునేది. అవునా, నా బిందె తీసి నువ్వు పెడతావు, ముందు నేను కదా వచ్చింది అని చెప్పి ఈమె ఏం చేసిందంటే ఆమెతో వాదన పడింది. ఇది మాట 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 పెరిగి ఈ ఇద్దరు అనుకుంటా ఉన్నారు. ఇంత లోపల సేవకుండా వచ్చి చూసింది. ఎవరు? ఈ ప్రార్థన పోయి ఆమె. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆయనేమో భక్తి పొర్రాలుగా కనపడా, ఈడేమో వాదన చేస్తాడు. అరే సేవకుడు చూస్తే ఎట్లా అని చెప్పి ఈమె ఒక ఆలోచన చేసిందంట. ఆమె అంతవరకు ఆ బూత్ మాటలన్నీ వదిలిపెట్టేసి మీ అమ్మ స్తోత్రం అనేదంట, మీ నాయన స్తోత్రం 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 అనడం మొదలుపెట్టింది. అప్ప ఇంకా భక్తి వచ్చినట్టుగా దేవాలయాలు ఆ స్తోత్రం స్తోత్రం అంటే ఆ పక్కనకి అర్థం కాలే. ఇదేంటరా ఇప్పుడు దాకా అమ్మని తిట్టా, నాయన్ని తిట్టా, అక్కని తిట్టా, తమ్ముని తిట్టా, చెల్లిని తిట్టా, ఇప్పుడు ఇది స్తోత్రం అంటుంది. ఇదేం కొత్త తిట్టేమో అనుకుంది ఆమె. ఇదేదో కొత్త తిట్టు అనుకొని ఈమెం చేసిందంట, మీ అమ్మ స్తోత్రం, మీ నాయన స్తోత్రం, మీ అయ్య స్తోత్రం అని చెప్తాను ఈమె. ఆయన చేసినాడు ఇదిరా భక్తి అని. చూస్తున్నారా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కొరకై ఓపికగా ఫలించేవారెవరు, నిలిచేవారెవరు. కాబట్టి మనం కొంచెం కుటుంబ వ్యవస్థలో కూడా ఏముండాలంటే భార్యకైనా భర్తకైనా ఓర్పు ఉండాలి. అలాగే పిల్లల విషయంలోనూ, భర్త విషయంలోనూ, భార్య విషయంలోనూ కొంచెం ఓపిక కలిగి ఆ దేవుని ఓర్పును కలిగి ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి శోధకునికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక లాజరు ఎవరు ఏమన్నా సరే అన్నిటిని ఓర్చుకొని అట్లా బ్రతికినాయి. మరి దేవుని కొరకై నీకు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు రోగాలు వస్తాయి, కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు వేరే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని కొరకు నిలబడగలుగుతా ఉన్నావా? దేవుని నుండి దూరం అవుతా ఉన్నావా? ఒకసారి ఆలోచించి. అంటే ఇతడు నీతి కొరకు ఓర్పును కలిగి ఉన్నాడు. చివరిగా ఒక లేఖన భాగాన్ని చూడండి. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. 3వ అధ్యాయంలో 10వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వాక్యము చదవండి ఒక్కసారి. భక్తిహీనుడు ధనం వారికి లాభకరం కాదు, నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలిగా. చూసారా? కాబట్టి నీతి అన్నది ఏం చేస్తుందంట? మరణము నుండి రక్షిస్తుంది. ఇంకొక మాట రాబడుతుంది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. అంటే నీతిని కలిగి ఇతడు ఉన్నాడు కనుక ఇతని కలిగిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక్క లేఖన భాగాన్ని 46వ వాక్యం చోత 25-46. 25 వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదు. చూసారా? కాబట్టి అతడు నీతిని సంపాదించుకొని, నీతిని కలిగి, నీతి కొరకు ఓర్పుగా బ్రతికినాడు గనుక అతడు ఏమయ్యాడంట? లోకాన్ని విడిచిన వెంటనే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. కాబట్టి నా ప్రియ దేవుని వల్ల మనమందరం ఒక దినాన లోకాన్ని వదలవలసిన వారమైనా మనం ఎక్కడికి వెళ్తాం? ఒక్కసారిగా ఆలోచించేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అడిగాడు. కాబట్టి మనము కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలంట? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఏముంటుందంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి బాప్తిసం కూడా కొంతమంది అంటే నెత్తి మీద నీళ్ళు అనుకుని బాప్తిసం అనుకుంటారు. కాదు, అక్కడ ఏం రాయబడుతుందంటే, దైవజనుడైన ఫిలిప్పు గారు నపుంసకుడైన అధిపతికి బాప్తిసం ఇచ్చినాడు. ఇద్దరు కూడా నీటిలోకి దిగినారంట. ఇతడు అతనికి బాప్తిసం ఇచ్చాడని చెప్పి అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ తర్వాత అంటే నీతిగా బ్రతకడానికి, మనం నీతిని కలిగి ఉండటానికి అవసరమైనది ఏంటంటే
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. చూసారా, అక్కడ బాప్తిసం పొందిన తర్వాత అనుభవం ఏంటంట? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. కాబట్టి మనం దేవుని కొరకు నీతిగా బ్రతకాలంటే మనకి ఇది అవసరము. కాబట్టి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభువుని నమ్మి బాప్తిసం పొందుకున్నాం. బాప్తిసం పొందిన తర్వాత అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. మనం నీతిని తొలగిపోకుండా ప్రభు కృప చూపుతాడు. అంతేకాకుండా మనం ఓపిక కలిగి ఫలించడానికి కూడా ప్రభు మన ఎడల కృప చూపుతాడు. కనుక ఈ దరిద్రుడైన లాజరు లోకంలో ఆస్తి లేకపోవచ్చు, లోకంలో ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ దేవుని నీతి కలిగి నీతిగా బ్రతికి నీతి కొరకై ఓపిక కలిగి ఉన్న ఈ వ్యక్తి అబ్రహాము నానుకోవడానికి వెళ్ళాడు. కాబట్టి మన పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం. చాలు. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన.